నేను ఇప్పటివరకు చాలా వీడియోలలో చెప్పాను. యూఎస్ఏలో ఎవరు తప్పు చేసినా, లేకపోతే యూఎస్ఏలో ఎవరికి ఏది జరిగినా కూడా ట్రీట్‌మెంట్ అనేది ఒకే విధంగా ఉంటది. అది అమెరికన్సే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా కూడా అని చెప్పి. ఎందుకంటే నేను నార్మల్‌గా ఎవరైనా దొంగతనం చేశారు అనే వీడియో పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే ఇండియన్స్ కాబట్టి ఇలా ట్రీట్ చేస్తున్నారనే కామెంట్స్ ఒస్తాయి. నేను అప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇండియన్స్ కాదు ఎవరైనా కూడా ట్రీట్‌మెంట్ అనేది అలాగే ఉంటది అని చెప్పేసి. ఈవెన్ ఆ టైంలో అమెరికన్స్ ఎవరైనా తప్పు చేసినా కూడా అలానే వీడియోస్ ప్లే చేస్తారు. వాళ్ళకి గూడా ట్రీట్‌మెంట్ అలానే ఉంటది. వాళ్ళని అలానే అంటే బేడీలేసి తీసుకొని వెళ్తారు. వాళ్ళ యొక్క రూల్స్‌ని తప్పకుండా అమెరికాలో ఫాలో అవుతారు అని. సో, ఇంక ఇప్పుడు అదెందుకు చెప్తున్నావంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఇన్సిడెంట్ అసలు ఇది జరిగింది మొత్తం కూడా చెప్పిన తర్వాత ఫైనల్‌గా అయితే మీ యొక్క ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. 8 సంవత్సరాల క్రితం 2017లో నర్రా శశికళ అండ్ వాళ్ళ యొక్క అబ్బాయిని ఎవరో యూఎస్ఏలో చంపారు. వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు వచ్చేసి హనుమంతు. అతను యూఎస్ఏలో కాగ్నిజెంట్ సొల్యూషన్‌లో వర్క్ చేస్తున్నాడు. అతను ఆఫీస్‌కెళ్ళి వచ్చేసరికి వాళ్ళ యొక్క వైఫ్‌ని, వాళ్ళ యొక్క పిల్లోడిని ఎవరో గాని కత్తితోటి కొంచెం కిరాతకంగానే చంపారు. స్టార్టింగ్ లోపల వాళ్ళ హస్బెండే అని చెప్పి అనుమానించారు. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ కాదు అని చెప్పి తెలిసింది. వీళ్ళు ఒక అపార్ట్మెంట్‌లో స్టే చేస్తున్నారు న్యూ జెర్సీలో. ఎప్పటినుంచో ఈ న్యూ జెర్సీలోనే ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసినప్పుడు నజీర్ హమీద్ అని చెప్పి ఒకరి మీదైతే అనుమానం వచ్చింది. అతను కూడా యూఎస్ఏలోనే సేమ్ కాగ్నిజెంట్ సొల్యూషన్‌లోనే వర్క్ చేస్తున్నాడు. సో, ఇంకా వాళ్ళ కాంప్లెక్స్‌లోనే ఉంటున్నటువంటి నజీర్ హమీద్ మీదైతే అనుమానం వచ్చింది. అది 6 నెలల తర్వాత. ఈ హత్య జరిగిన 6 నెలల తర్వాత అతని మీదైతే అనుమానం వచ్చింది. నజీర్ హమీద్‌కి హనుమంతరావుకి ఏమైనా పరిచయం ఉందా? లేకపోతే వీళ్ళిద్దరికీ ఏమైనా గొడవలున్నాయా? లేకపోతే వీళ్ళకసలు పరిచయం ఉందా? లేదా? అని ఇప్పటివరకు ఎక్కడ కూడా తెలియలేదు. కొంతమంది పరిచయం అది ఇది అని అంటున్నారు కానీ అసలు పరిచయం ఉందా? లేదా? అనేది కూడా ఇప్పటివరకైతే ఏమి కూడా తెలీదు. నజీర్ హమీద్ మీద మాత్రం అనుమానం వచ్చింది. బట్ అతను అప్పటికే ఇండియాకొచ్చేసాడు. నజీర్ హమీద్ తమిళియన్. అతను చెన్నైలో కాగ్నిజెంట్‌లో వర్క్ చేస్తున్నాడు ప్రెజెంట్. సో, ఇక్కడ అమెరికన్ పోలీసులకి అతని మీద అనుమానం వచ్చినప్పుడు అతని యొక్క డీఎన్ఏ శాంపుల్స్ కావాలి అని చెప్పేసి ఇండియన్ పోలీస్‌కి అంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఐ మీన్ కౌంటీ వాళ్ళు ఉంటారు కదా! ఆ పోలీస్ వాళ్ళు అదే ఇండియాలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు నజీర్ హమీద్ రిఫ్యూజ్ చేసాడంట. ఐ మీన్ అంటే నేను ఇవ్వను డీఎన్ఏ శాంపుల్స్ అని చెప్పేసి. సో, ఇండియన్ పోలీస్ వాళ్ళు అతను ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేడు శాంపుల్స్ అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఆ కేసుని వదిలేయకుండా సరే చనిపోయింది ఒక ఇండియనే కదా! మనకెందుకు అనుకోకుండా అతన్ని చంపింది కూడా ఒక ఇండియనే అనే అనుమానం ఉంది అని చెప్పి అక్కడితో వదిలేయకుండా వాళ్ళు అప్పటి నుంచి కూడా దీని మీద అతని యొక్క శాంపుల్స్ కావాలి అని చెప్పి అడగడము అండ్ దానికి పెద్దగా అక్కడి నుంచి అంటే ఇండియా నుంచి ఏం పెద్ద పాజిటివ్ న్యూస్ అయితే వీళ్ళకైతే రాలేదు. సో, ఇంకా నజీర్ హమీద్ ఇండియాలో చెన్నైలో కాగ్నిజెంట్‌లో వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏంటి అంటే కోర్టును ఆశ్రయించారు. అంటే మాకు ఇతని మీద అనుమానం ఉంది. మాకు ఇతని యొక్క డీఎన్ఏ శాంపుల్స్ కావాలి అని చెప్పేసి. అప్పుడు ఇతను వర్క్ చేసేటటువంటి కంపెనీ అంటే ఇండియాలో ఉన్నటువంటి కాగ్నిజెంట్ వాళ్ళకి ఆ కోర్టు ద్వారా అంటే కోర్టు యొక్క అప్రూవల్స్ తీసుకొని మాకు అతని యొక్క డీఎన్ఏ శాంపుల్స్ కావాలి. అంటే ఐ మీన్ నజీర్ హమీద్ యొక్క డీఎన్ఏ శాంపుల్స్ కావాలి అని చెప్పేసి తెప్పించుకున్నారు ల్యాప్‌టాప్‌ని. ల్యాప్‌టాప్‌ని తెప్పించుకొని అక్కడ ఐ మీన్ డీఎన్ఏ శాంపుల్స్ తీసుకొని మొత్తం కూడా చెక్ చేస్తే అప్పుడు అతన్నే చంపాడు అని చెప్పి తెలిసింది. ఫస్ట్ శశికళ అండ్ వాళ్ళ యొక్క అబ్బాయి చనిపోయినటువంటి అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అదే రక్తపు మరకలు అంటాం కదా! అక్కడ ఇంకొక అన్‌నోన్ పర్సన్‌యి కూడా ఉన్నాయంట. అంటే ఇంకెవరో థర్డ్ పర్సన్ ఉన్నారు. సో, ఈ థర్డ్ పర్సన్ మేబీ నజీర్ హమీదే అయ్యుండొచ్చు అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి అప్పటి నుంచి ఇతనికి డీఎన్ఏ శాంపుల్స్ కోసం చూస్తుంటే ఇండియా నుంచి పెద్ద పాజిటివ్‌నెస్ ఏమి రాకపోవడంతోటి వీళ్ళు ఇలా కోర్టు ద్వారా అలా వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి ఆ ల్యాప్‌టాప్ తెప్పించుకొని మొత్తానికైతే ఇతనే అని చెప్పి తేల్చారు. సో, ఇంకా ఇప్పుడు యూఎస్ఏలో ఉన్న పోలీసులు ఇతనే అని చెప్పి నిర్ధారించి అండ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మొత్తం అనౌన్స్ చేశారు. ఇతనే చంపాడు అని చెప్పేసి. Top story this afternoon at 4. A drop of blood from the scene of a crime helped solve the murder of a mother and son nearly a decade ago. And investigators say a computer confiscated thousands of miles away was the key to the case. Now those investigators are seeking justice and the return of the suspect to the United States. Let's get right to investigative reporter Liz Crawford in the newsroom right now. Liz, investigators want that justice for that little boy and his mother right now. Yeah, you know, Natasha, the Maple Shade police chief said this case was unlike any they'd seen before, a brutal crime. By the time they had a person of interest, he had already moved back to India. Now they're demanding he be extradited to New Jersey and held accountable. Back in March of 2017, investigators say a man came home to find his 38-year-old wife, Shishkala Nara, and his 6-year-old son, Anish Nara, dead in their apartment.
They had been stabbed multiple times, and investigators say defense wounds showed they both tried to fight back. These senseless murders took place in our town, and they shook our community to the core. The scene that day was unimaginable. At the time, investigators collected various evidence at the scene, including blood samples. A lab report issued 2 years after the murders showed a single drop of blood collected did not belong to the Nara family. Around that time, investigators determined Nazir Hamid, a co-worker of the victim's husband and father, was a person of interest. Hamid lived within walking distance to the Naras, but moved back to India 6 months after the murders. We worked with our federal partners and authorities in India to approach Nazir Hamid to ask if he would consent to a DNA sample. Nazir Hamid declined that request. Investigators say they were determined to get a DNA sample. In 2024, they obtained a court order requesting the company Hamid worked for in India to send them his company-issued laptop so they could gather DNA evidence. Ultimately, a DNA contributor was able to be obtained from the laptop, which matched the DNA from the unknown blood droplet from the crime scene. That brings us to today. A mother and son brutally murdered in their Maple Shade home, a community shaken, and the man investigators say did it, walking free in his home country. Burlington County Prosecutor Lucia Bradshaw. So our message is clear. We did not forget. We did not forgive. And we will not stop pursuing those who take innocent lives in this county. Justice must and will prevail. అండ్ మాకే చాలా బాధగా ఉంది అండ్ అది చూస్తుంటే మాకే పాపం అనిపించింది. సో ఇండియన్లో ఉన్నటువంటి అఫీషియల్స్ అయితే ఇలాంటి వాటిని సపోర్ట్ చేయరు అనుకుంటున్నాం. సో ఇలాంటి నిందితులను అయితే సపోర్ట్ చేయకూడదు. అతనిని మాత్రం ఇండియా నుంచి యూఎస్ఏకి పంపించాలి అని చెప్పేసి. ఎందుకంటే యూఎస్ఏకి ఇండియాకి మధ్యన అది ఉంది. అంటే ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళ కంట్రీకి పంపించేటటువంటి రైట్స్ ఉంటాయి. సో ఇండియన్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అతన్ని అయితే యూఎస్ఏ పంపించాలి అని చెప్పి. వన్స్ అతను యూఎస్ఏకి వచ్చిన తర్వాత అసలు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, మేబీ వీళ్ళిద్దరికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా గొడవలు ఉన్నాయా అనేసి మనకి ఇంకా ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అసలు వాళ్ళకి పరిచయం ఉన్నట్టుగా రానియండి, లేకపోతే అసలు ఎందుకు అతను చంపాడు అని రాని, లేకపోతే ఏమైనా గొడవలా ఏది కూడా తెలియదు. మేబీ ఇప్పుడు ఇతను వస్తే తప్ప ఇతను వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అనేసి ఇంకా మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇంకా దీనిని బట్టి మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఐ మీన్ ఈ హత్య దీని గురించి కాదు, అంటే అమెరికాలో ఉన్నటువంటి పోలీసుల గురించి రావచ్చు, ఇక్కడ ఉన్న సిస్టమ్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.